వెల్కమ్ టు టీసాట్. సో మనకు ఈరోజు ఎలిగేషన్స్ ఆర్ మిక్చర్స్ మిశ్రమాలు. సో ఎలిగేషన్స్ మిక్చర్స్ అంటే మనకు ఇది అన్ని చాప్టర్లకు కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అంటే మిశ్రమాలు అంటే ఏంటిది అంటే రెండు వెరైటీలు డిఫరెంట్గా ఉంటాయి. అవి ఒక దాంట్లో వేసినప్పుడు అది ఏ రేషియోలో వేస్తే ఇంత రేట్ వస్తుంది అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో 10 రూపీస్కు ఒక కేజీ మనము టమాటాలు ఖరీదు చేసామనుకోండి, 10 రూపీస్కు చేసాం. ఇంకొక వెరైటీ 20 రూపీస్కు మనం ఖరీదు చేసాం ఇంకొక కేజీ. ఈ రెండు టమాటాలే కాబట్టి రెండు కలిపి ఒకటే కవర్లో వేసేసాం. అప్పుడు మనం టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుంది? 2 కేజీస్ అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 30 రూపీస్. మీరు మధ్యలో నాకు కనిపించారు. అవి ఏంటివి అని అడిగితే టమాటాలు సార్ అని అన్నారు. ఎన్ని కేజీలు అంటే 2 కేజీస్ అన్నారు. అంటే మీరు 2 కేజీస్కి ఎంత పడింది అంటే 30 రూపీస్ పడింది అంటారు. అంటే కేజీ ఎంత పడినట్టు? మీకు 15 రూపాయలు పడినట్టు అనమాట. కేజీ 15 రూపాయలు పడింది మనకు. అంటే కేజీ 15 రూపాయలు అనేది మిశ్రమం ధర అంటాం దాన్ని. మిశ్రమం ధర ఇది 15 రూపాయలు పడాలి అంటే నువ్వు ఏ రేషియోలో కలిపినావు? ఇక్కడ మనం 1:1 రేషియోలో కలుపుతున్నాం అనమాట. 1:1 రేషియోలో కలుపుతాం. సో ఇలాంటివే మనకు ఏ రేషియోలో కలిపితే ఈ నెంబర్ వస్తుంది అంటాడు. పోనీ 14 రూపీస్ రావాలంటే ఏ రేషియోలో కలపాలి? 18 రూపీస్ రావాలంటే ఏ రేషియోలో కలపాలి? ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తుంటాయి అన్నమాట. అవునా? సో రైట్. దీనికి చాప్టర్ అంతా కూడా ఒకటే సూత్రం మీద డిపెండెంట్. ఇది ఫస్ట్ ప్రైస్, సెకండ్ ప్రైస్, మిక్స్డ్ ప్రైస్. ఈ డిఫరెన్స్ అమౌంట్ అటువైపు వెళ్తుంది, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వెళ్తుంది. ఇక్కడ ప్రమాణాలు సమానంగా ఉండాలి. అవి ఏవైనా కావచ్చు. యూనిట్స్ మస్ట్ బి ఈక్వల్ అనమాట. అంటే ఇక్కడ ఇవి మీటర్స్ ఉంటే అది మీటర్స్, ఇది మీటర్సే ఉండాలి. ఇది మనకు రూపీస్ ఉంటే అది రూపీస్, ఇది రూపీసే ఉండాలి. ఇది కాస్ట్ ప్రైస్, అది కాస్ట్ ప్రైస్ ఉంటే ఇది కాస్ట్ ప్రైసే ఉండాలి. కొన్ని సందర్భాలలో ఇది సేల్స్ ప్రైస్ కూడా ఉంటుంది. అప్పుడు మనం కాస్ట్ ప్రైస్కు మార్చాల్సి వస్తుంది అనమాట. కాస్ట్ ప్రైస్ ఈ డిఫరెన్స్ అమౌంట్ అటు వెళ్తుంది, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇటు వస్తుంది. దేని కింద ఉన్నది దాని కిందకి లెక్క అనమాట. దేని కింద ఉంది దాని కిందకి లెక్క అవుతుంది. ఇక చాప్టర్ అంతా కూడా ఇదే సూత్రం మీద డిపెండెంట్. మనం పార్ట్నర్షిప్లో ఒకటే సూత్రం ఎలా బేస్ చేసుకొని వెళ్తున్నామో అదేవిధంగా దీంట్లో కూడా ఇదే సూత్రం. మొత్తం చాప్టర్ అంతా కూడా ఇదే సూత్రం. ఫస్ట్ ప్రైస్, సెకండ్ ప్రైస్, మిక్స్డ్ ప్రైస్ అనమాట. అవునా? సో రైట్. క్వశ్చన్: కేజీ 9 రూపాయల 30 పైసల వెలగల బియ్యంను కేజీ 10 రూపాయల 80 పైసల వెలగల బియ్యంతో ఒక వర్తకుడు ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే మిశ్రమం యొక్క కేజీ వెల 10 రూపాయలు అవుతుంది అన్నాడు. సో మిశ్రమం యొక్క కేజీ వెల 10 రూపాయలు అవుతుంది అని అన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ వెరైటీది వచ్చేసి 9 రూపాయల 30 పైసలు, సెకండ్ వెరైటీ వచ్చేసి 10 రూపాయల 80 పైసలు, మిక్స్డ్ వచ్చేసి 10 రూపాయలు అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు రాసిన సూత్రం ఏంటిది? మనం ఇక్కడ రాసింది ఇది ఫస్ట్ ప్రైస్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రైస్, ఈ మధ్యలో వచ్చేసి మిక్స్డ్ ప్రైస్ అనమాట. మిక్స్డ్ ప్రైస్. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేయాలి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేయాలి. దేని కింద వచ్చింది దానికి సంబంధించిన నిష్పత్తి అనమాట. రైట్. ఇది మన సూత్రం కదా. ఇప్పుడు ఫస్ట్ ప్రైస్ అంటే 9 రూపాయల 30 పైసలు, ఇది 9.30 పైసలు అని పెట్టుకుందాం. సెకండ్ వెరైటీ వచ్చేసి 10 రూపాయల 80 పైసలు, మధ్యలో వచ్చేసి 10 రూపాయలు అన్నాడు. సేమ్ ఆ సూత్రం ఎలా ఉందో అలానే దీన్ని మనం తయారు చేసాం. ఇక్కడ ఎలా ఉందో అది ఫస్ట్, సెకండ్, మిక్స్డ్ అనమాట. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేయండి. డిఫరెన్స్ అంటే ప్లస్లు మైనస్లు చూడొద్దు, జస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో 9.5కు 10 రూపాయలకు తేడా ఎంత వస్తుంది? 70 పైసలు. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేయండి. ఎంత వస్తుంది? ఇది 80 అన్నమాట. ఇది రేషియో వచ్చేసి 8:7 అనమాట. 8:7. సో 8:7 అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే ఈ 9 రూపాయల 30 పైసలు అనేది 8 కేజీలు కలిపితే, 10 రూపాయల 80 పైసలు అనేది 7 కేజీలు కలిపితే మొత్తం ఎన్ని కేజీలు అయితేనే 15 కేజీలకు మనకు 10 రూపాయలు పడుతుంది అనమాట. 10 రూపీస్ పడుతుంది. ఈ రేషియో కలిపితే ఈ మిక్స్డ్ ప్రైస్ పడుతుంది అని దాని అర్థం అనమాట. ఇప్పుడు మీరు అన్ని పైసల్లాగా తీసుకున్నారు, రూపీస్ లాగా తీసుకుంటే ఏమన్నా తప్ప సార్ అంటే తప్పు ఎందుకు అవుతుంది? 9 రూపాయల 30 పైసలు ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి 10 రూపాయల 80 పైసలు సెకండ్ది, మధ్యలో వచ్చేసి 10 రూపాయలు అన్నమాట. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే 70 పైసలు అవుతుంది. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే 80 పైసలు అవుతుంది. మళ్ళీ కొట్టి వేసుకుంటే 8:7 అవుతుంది. అది ఇది సేమ్ వచ్చిందా లేదా? ఇక్కడ పాయింట్స్లలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను పైసలలోకి మార్చి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? 8:7 ఇస్తే ఆన్సర్ అని. ఇక్కడ 7:8 ఉంది, తప్పు అవుతుంది. అప్పుడు దేనిది దానికే చెప్పాలి. 8:7 కాన్ఫిడెన్స్గా ఆన్సర్ పెట్టగలగాలి. సో రైట్. సెకండ్ క్వశ్చన్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే, సో 15 రూపాయల వెలగల బియ్యంను
కేజీ 20 రూపాయల వెలగల బియ్యంతో 2:3 నిష్పత్తిలో కలిపినట్లయితే మిశ్రమం యొక్క కేజీ ధర ఎంత అని అన్నాడు. సో 15 రూపాయల వెలగల బియ్యంను కేజీ 20 రూపాయల వెలగల బియ్యంను 2:3 నిష్పత్తి. ఇక్కడ చూడండి ఆన్సర్ ఇచ్చాడు మనకు. ఇంతకుముందు ఏ నిష్పత్తిలో కలపాలి అని అన్నాడు. ఇక్కడ మనకు నిష్పత్తి ఇచ్చాడు, మనకు అది మిశ్రమం ధర ఎంత అవుతుంది అన్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు మనకు, మిశ్రమం 10 రూపాయలు రావాలంటే ఏ రేషియో అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు. ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో రైట్, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15 రూపాయలు ఫస్ట్ ప్రైస్, సెకండ్ ప్రైస్ చూసినట్లయితే 20 రూపాయలు సెకండ్ ప్రైస్ అనమాట. సెకండ్ ప్రైస్ వచ్చేసి 20 రూపాయలు. ఈ మిశ్రమము ఎంత ఉంటుంది సార్ అని అడిగాడు. ఈ రేషియో మాత్రం 2:3 అని చెప్తున్నాడు. రేషియో మాత్రం 2:3 అనమాట. ఇది బెటర్ ఏంటంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు. ఏ నెంబర్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇది రావాలి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇది రావాలి. ఏ నెంబర్కు మనకు 2:3 వస్తుంది అనేది మీరు గమనించండి. సో ఇప్పుడు ఇది ఆప్షన్ ఏ ప్రకారం కనుక మనం వెళ్తే, ఆప్షన్ ఏ ప్రకారం వెళ్ళినట్లయితే, సో ఇది 15, ఇది 20, ఆప్షన్ ఏ ఏంటిది 16 మనం ఇందులో పెడితే ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది 1, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది 4:1. కానీ ప్రశ్నలో మనకు ఎంత చెప్పాడు 2:3 చెప్పాడు. ఆన్సర్ ఏ కాదు కదా, ఆన్సర్ బి తీసుకుందాం మనం. ఆన్సర్ బి ప్రకారం 17. సో ఇది 15, ఇది 16, ఇది 17 వేసాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అమౌంట్ 2, ఈ డిఫరెన్స్ అమౌంట్ 1:2 అన్నాడు. మనకు కావాల్సింది 2:3, అంటే ఇది కూడా కాదు కదా సార్. నెక్స్ట్ సి తీసుకుంటున్నాం మనం. ఆప్షన్ సి ప్రకారం 18, అంటే ఫస్ట్ వెరైటీ వచ్చేసి 15 రూపాయలు, సెకండ్ వెరైటీ వచ్చేసి మనకి 20 రూపాయలు. సో మధ్యలో వచ్చేసి ఇది 18, ఇది ఈ సిని తీసుకుంటున్నాం. అప్పుడు ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత అండి, ఇది 3, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది 2. సో 2:3 వస్తుంది. సో సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. సి ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సి ఈజ్ ద ఆన్సర్. బెటర్ ఏంటంటే ఆప్షన్స్ నుంచి వెళ్తున్నాం మనం. సి ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఆన్సర్ కాకుండా మనం నార్మల్గా అయితే ఎలా చేద్దామో కూడా ఒకసారి చూసుకుందాం మనం. సో మనం నార్మల్గా కూడా ఒకసారి చూద్దాం. అంటే ఒక్కొక్కసారి మనకు అది ఐడియా రాకపోవచ్చు, ఏదైనా కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ వెరైటీ ఎంత, మనకు రేషియో ఎంత చెప్పాడు 2:3 చెప్పాడు కదా. సో 2:3 అంటే దీని అర్థం ఏంటంటే ఇది 2 కేజీలు అయితే అది 3 కేజీలు అని దాని అర్థం అనమాట. ఇది 2 కేజీలు అయితే అది 3 కేజీలు. సో ఫస్ట్ వెరైటీ వచ్చేసి 2 కేజీలు, సెకండ్ వెరైటీ వచ్చేసి 3 కేజీలు అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 2 ఇంటూ అంటే 2 ఎక్కడిదంటే ఇది అనమాట. 2 × 15 అంటే ఎంత అవుతుంది 30 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వెరైటీ 3 కేజీస్, అది రేట్ ఎంత చెప్పాడు 20 రూపీస్ చెప్పాడు, అంటే 60 రూపీస్ అవుతుంది ఇక్కడ. అంటే టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది సార్ మనకి, ఇది 90 రూపీస్ అవుతుంది. ఇప్పుడు క్వాంటిటీ ఎంత అంటే ఇవి 2 + 3 5 కేజీలకు 90 రూపాయలు అని దీని అర్థం అనమాట. ఇది 2 కేజీలు తీసుకున్నాం, ఇది 3 కేజీలు తీసుకున్నాం. సో మొత్తం వచ్చేసి 5 కేజీలకు 90 రూపాయలు. అంటే కేజీకి ఎంత పడింది చూడండి మనకు, 90/5 కట్ చేస్తే 18. సో 18 రూపీస్ ఇస్తే ఆన్సర్ వచ్చిందా లేదా. ఇది జనరల్గా చేసుకోవచ్చు, మీ కన్వీనియంట్. మీకు ఇది జనరల్గానే కంఫర్ట్ అనిపిస్తే జనరల్గా చేసుకుందాం. మనకు మామూలుగా ఆప్షన్స్ నుంచి వెళ్తేనే బాగుంది సార్ అంటే ఆప్షన్స్ వెళ్దాం. ఇది 2 కేజీల రేటు, ఇది 3 కేజీల రేటు, టోటల్ 5 కేజెస్ అనమాట. 5 కేజెస్కు 90 రూపాయలు. అంటే ఇవి 2 కేజీలేమో 15 రూపాయల లాగా తీసుకున్నాం, 3 కేజీలేమో 20 రూపాయల లాగా తీసుకున్నాం. మొత్తం వచ్చేసి బిల్లు 90 రూపాయలు అయింది. అప్పుడు 5 కేజీలకు 90 రూపాయలు అంటే యావరేజ్ మనకు 18 కాదా చెప్పండి. యావరేజ్ అనమాట, మిశ్రమం అంటేనే యావరేజ్, రైట్. నెక్స్ట్, ఒక గోల్డ్ స్మిత్ తన వద్ద గల 2 రకాల బంగారంలో గలదు. ఒక రకము 9 క్యారెట్లు స్వచ్ఛమైన బంగారం అన్నాడు, మరొక రకము 19 క్యారెట్ల స్వచ్ఛమైన రకం అన్నాడు. సో ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే మిశ్రమం యందు 15 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారము వచ్చును అన్నాడు. సో మిశ్రమం యందు 15 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం వచ్చును అన్నాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇది 9 చెప్పాడు సార్, ఇది వచ్చేసి 19 చెప్పాడు. మనకు యావరేజ్ వచ్చేసి ఎంత చెప్పాడు 15 అన్నాడు. సేమ్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి 9, సెకండ్ వెరైటీ వచ్చేసి 19, సో మిశ్రమం వచ్చేసి 15 అన్నమాట, 15. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకోండి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకోండి. ఇది కట్ చేస్తే 2:3 అన్నమాట. సో 2:3 అంటే ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే అన్నాడు. అంటే ఈ రకమైన బంగారాన్ని 2 భాగా అంటే 2 పాళ్ళు, ఈ రకమైన బంగారం 3 పాళ్ళు
అంటే ఇది ఒక 2 తులాలు కలిపితే ఈ వెరైటీ వచ్చేసి 3 తులాలు కలిపితే అప్పుడు మనకు ఆ మిశ్రమం ఉంటుంది కదా అది 15 క్యారెట్లు వస్తుంది అన్నమాట స్వచ్ఛమైన బంగారం. అంటే ఇది 2 తులాలు 3 తులాలు మొత్తం ఎన్ని తులాలు అవుతుంది 5 తులాలు. అప్పుడు 5 తులాల వస్తువు ఎంత అవుతుంది అంటే మనకు 15 క్యారెట్స్ అవుతుంది అనమాట. అవునా? సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎంత 2:3. సో 2:3 ఇక్కడ ఇది 2 సేమ్ పడినట్టున్నాయి. ఏదైనా ఒకటి మార్చేద్దాం. ఇది 2:3. ఇక్కడ 3:2 ఉంది కదా 3:2 అనకూడదు మనకు. ఇక్కడ ఫస్ట్ది అనమాట, సెకండ్ది. సో 2:3 ఇస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్, బి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే 2 సేమ్ పడ్డాయి, మిస్ అయినట్టుంది. సో రైట్. నెక్స్ట్ 3 రకముల బియ్యములు కేజీ 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలను ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే మిశ్రమం యొక్క కేజీ వేల 55 రూపాయలు వచ్చును అన్నాడు. మిశ్రమం యొక్క కేజీ వేల 55 రూపాయలు. సో ఫస్ట్ వెరైటీ వచ్చి ఇక్కడ మనం 2 కదా సార్ మిశ్రమం అంటే 3 కూడా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలని చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వెరైటీ వచ్చేసి 40 రూపాయలు అండి. సెకండ్ వెరైటీ వచ్చేసి ఎంత చెప్పాడు 50 రూపాయలు. సో థర్డ్ వెరైటీ కూడా ఉన్నట్టుందిగా 60 రూపాయలు. ఈ 3 వెరైటీలు ఇవి. సో ఇందులో మనకు కేజీ వేల 55 రూపాయలు మిశ్రమం అన్నాడు కదా. 55 రూపాయలు అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుందా, ఈ రెండింటి మధ్యలో ఉంటుందా? ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. 50 రూపాయలు, 55 రూపాయలు ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనకు డిఫరెన్సెస్ ఒకసారి చూసుకున్నట్లయితే డిఫరెన్సే కదా. ఇది ఎంత స్వామి డిఫరెన్స్? ఇక్కడ ఇది 5. ఇదే డిఫరెన్స్ను మళ్ళీ ఇక్కడ కూడా వేస్తాం అన్నమాట 5. సో రైట్, ఇటువైపు 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఒక దాంట్లో వేసి ప్లే చేస్తాం. ఈ డిఫరెన్స్ 50కి 55కు డిఫరెన్స్ ఎంత సార్ 5. నెక్స్ట్ అలాగే ఇది తీసుకున్నట్లయితే 40కి 55కు డిఫరెన్స్ ఎంత? సో ఇది 15, అంతే కదండి 15. ఇవి 2 కలిపి ఒక దాంట్లో వేస్తాం అంటే ఎంత అన్నట్టు? ఇది ఒక 20. ఇది ఎంత అండి 5, ఇది ఎంత 5. అప్పుడు రేషియో ఎంత అవుతుందనంటే సో 1:4 అనమాట. 1:4 ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే అని అన్నాడు. సో 1:4. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం చేసింది రైట్ రాంగా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇది ఈ 40 రూపాయలదట 1 కేజీ ఖరీదు చేస్తే, ఇది 50 రూపాయలది 1 కేజీ, 60 రూపాయలది ఎంత వచ్చింది 4 చేస్తే మనకు మిశ్రమం ధర ఇది వస్తుంది అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ వెరైటీ వచ్చేసి 1కు ఇది 40 అన్నాడు కదా, అంటే ఎంత అవుతుంది? ఇది 40 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ది కూడా 1, ఇది ఎంత స్వామి? ఇది 50, అంటే ఇది ఎంత అవుతుంది? 50 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి 4 కేజీస్ అనమాట. ఇది ఎంత అండి 60, ఇది ఎంత అవుతుంది 240. సో 240 ప్లస్ ఇది 90 అంటే ఎంత అవుతుంది మనకు? 330 రూపీస్ అవుతుంది. ఎన్ని కేజీలు మొత్తం చూడండి, 1 + 1 + 4 అంటే 6 కేజీస్ అనమాట. ఇప్పుడు 6 కేజీస్కు అంటే యావరేజ్ కట్ చేస్తే 55 రూపాయలు పడుతుంది అనమాట. మీకు వచ్చింది అదేనా కాదా చెప్పండి? 55 రూపాయలు. సో 55 రూపీస్ మనకు వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 1:4 అనమాట. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మిశ్రమం ధర ఇది 40 రూపాయలు కదా, ఇది 50 రూపాయలు కదా, ఇక్కడ వచ్చేసి 60 రూపాయలు అని 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ మిశ్రమం ధర వచ్చేసి 55 రూపాయలు అన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్యలో వేసాం. ఒకవేళ అలా అనకుండా మిశ్రమం ధర 46 రూపాయలు అన్నాడు అనుకోండి, 48 రూపాయలు అన్నాడు అనుకోండి. 48 అంటే ఎవరి మధ్యలో వేస్తాం? వీళ్ళ మధ్యలో వేస్తామా వీళ్ళ మధ్యలో వేస్తామా? మిక్స్డ్ అంటే మిశ్రమం ధర మధ్యలో ఉండాలన్నమాట. సో ఎవరి మధ్యలో వేస్తావు? మనకు వీళ్ళిద్దరి మధ్యలో వేస్తావు. అంటే ఇక్కడ వేస్తావు 48. ఇక్కడ 48 వేయలేవు కదా, 48 వేస్తే 50 కంటే పెద్దగా 50 కంటే చిన్నగా అవుతుంది, 60 కంటే రెండింటికంటే కాదు, ఒకదానికంటే పెద్దగా ఉండాలి, ఇంకో దానికంటే చిన్నగా ఉండాలి. ఇక్కడ 48 అని ఒకవేళ ఈ ప్లేస్లో 48 అని ఇచ్చాడు అనుకోండి, ఇది వేరే ప్రశ్న అనుకుంటే అప్పుడు ఇది ఇక్కడ వేస్తావు, ఇక్కడ వేయవు. 55 ఇచ్చిండు కాబట్టి ఈ రెండింటి మధ్యలో వేసినావు, అవునా? అప్పుడు సేమ్ అగైన్ మళ్ళీ సేమ్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందండి? ఇది ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుందండి? ఇది 12 వస్తుంది. ఈ 2 ఒక దిక్కు వేస్తావు కాబట్టి ఒక దిక్కు 2 వేసిన వాటిని యాడ్ చేసుకోవాలి మనం. ఒక దిక్కు 2 వేసిన వాటిని యాడ్ చేసుకుందాం. సో అదేవిధంగా ఇటువైపు ఏమొస్తుంది మనకు? ఇది ఎంత? 8. ఈ ఒక దిక్కు ఒకటే ఉన్నప్పుడు ఇది 2 దిక్కుల్లో సేమ్ వస్తుంది అనమాట 8. అప్పుడు ఏమవుతుంది? 14:8:8 అనమాట. 2 ఇక్కడ 4 సార్లు, 2 ఇక్కడ 4 సార్లు, 2 ఇక్కడ 7 సార్లు. సో ఇది 7 మనకు 4:4 అనమాట. ఇంకా కట్ అయ్యేది ఉంటే కట్ చేస్తాం. ఇది ఎప్పుడు? ఇది 48 మనకు ఉన్నప్పుడు అనమాట. ఇది వేరే క్వశ్చన్, ఇది వేరే. ఒకవేళ ఇలా ఇస్తే ఎలా అనే దానికోసం మనం ఇది ఎగ్జాంపుల్ తీసాం.
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మిక్స్డ్ ప్రైస్ అనేది ఈ రెండింటి మధ్యలో వస్తే ఇక్కడ 1000, ఈ రెండింటి మధ్యలో వేస్తే ఇక్కడ 1000. ఇక్కడ 55 వచ్చింది కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇట్లా రావాలని రూల్ లేదు, అక్కడ మిడిల్ లేదు, అందుకే వేరే నెంబర్ ఇచ్చాను మీకు. సో ఈ రెండింటి మధ్యలో వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ, ఈ రెండింటి మధ్యలో 48 కాబట్టి ఇక్కడ వేస్తాం అనమాట. సో అవునా? సో రైట్. సో ఆన్సర్ వచ్చేసి 7:4:4 దానికి. దీనికి ఆన్సర్ వచ్చేసి 1:1:4. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. రైట్. సో 200 గ్రాములకు 6 రూపాయల వెల గల టీ పౌడర్ను చాయపత్తా, 300 గ్రాములకు 12 రూపాయల వెల గల మరొక రకం టీ పౌడర్తో ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే మిశ్రమం యొక్క 100 గ్రాముల టీ పౌడర్ ప్యాకెట్ వెల ₹3.25 అగును అని అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 200 గ్రాములకు 6 రూపాయలు, సో 6 రూపాయల వెల గల టీ పౌడర్ను అని అన్నాడు. సో 300 గ్రాములకు 12 రూపాయల వెల గల టీ పౌడర్, మరొక రకం టీ పౌడర్. ఇక్కడ గమనించండి, ఒకటేమో 200 గ్రాముల రేట్ ఇచ్చాడు, ఒకటేమో 300 గ్రాముల రేట్ ఇచ్చాడు, మళ్ళీ మిశ్రమము ప్యాకెట్ ఎంత చెప్పాడు? 100 గ్రాములు చెప్పాడు. ఇట్లా ఒకటి 200, ఒకటి 300, ఒకటి 100 గ్రాములు అట్లా ఉండకూడదు. మూడింటిని ఒకటే భాషలోకి మార్చేయాలి. అంటే మూడింటిని 200కైనా మార్చు, మూడింటిని 300కైనా మార్చు, మూడింటిని 100 గ్రాములకైనా మార్చు, లేకపోతే అందులో ఉన్నాయే తీసుకోవాలని రూల్ లేదు. కేజీకి తీసుకున్నా కూడా మనకు వచ్చేస్తుంది. మూడింటిని కేజీ ప్యాకెట్ లాగా చేసినా మనకు వస్తుంది, మనకు ½ కేజీ చేసినా వస్తుంది, పావు కేజీ చేసినా కూడా వస్తుంది అనమాట, మీ కన్వీనియంట్ ప్రకారం. ఇప్పుడు సపోజ్ మూడింటిని 100 గ్రాములకు తీసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తే 100 గ్రాముల లాగా మనం చేద్దాం. సో మూడింటిని 100 గ్రాములకు చూసుకుందాం. ఫస్ట్ వెరైటీ వచ్చేసి 200 గ్రాములకు 6 రూపాయలు అన్నాడు. సో 200 గ్రాములకు 6 రూపాయలు అంటే 600 గ్రాములకు 200 గ్రాములకు 6 రూపాయలు అనగా 100 గ్రాముల రేట్ ఎంత అయితే చెప్పండి? ఇది ₹3 100 గ్రాములకు, కరెక్టేనా? సో మనకు ₹3 per 100 గ్రామ్స్, అంతే కదండి జనరల్. ఇప్పుడు ఇది ఎంత ప్యాకెట్ అంటే 200 గ్రాములకు 6 రూపాయలు అన్నాడు అనుకోండి, 100 గ్రాములకు ₹3 అవుతుందా లేదా చెప్పండి? చాలా అనమాట. సో నెక్స్ట్ ఇది 100 గ్రాముల రేట్ చేసాం. సెకండ్ వెరైటీ వచ్చేసి 300 గ్రాములకు 12 అన్నాడు. సో ₹12కు 300 గ్రాములు. సో 300 గ్రాములు అని అంటే ఇది కొట్టివేస్తే మనకు ₹4కు 100 గ్రాములు అవుతుంది అనమాట. ₹4కు 100 గ్రాములు అవుతుంది. నెక్స్ట్ మూడోది ఆయనే ఇచ్చాడు కదా, మనకేమిచ్చాడు ఆయన? 100 గ్రాముల రేట్ ఇచ్చాడు, అది ₹3.25. ఇది ఏం మార్చాల్సిన అవసరం లేదు, ఇది 100 గ్రాముల ప్యాకెట్ అనమాట. ఇప్పుడు చూడు, ఇది ₹3కు 100 గ్రాములు, ₹4కు 100 గ్రాములు, ₹3.25కు 100 గ్రాములు. ఈ మూడింటిని మనము మళ్ళీ మన భాషలోకి మార్చుకున్నాం కదా. ఇది 100 గ్రాముల రేటే, ఇది 100 గ్రాముల రేటే, ఇది 100 గ్రాముల రేటే. ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ది వచ్చేసి మళ్ళీ మన సూత్రంలో వేస్తున్నాం ₹3, సెకండ్ది వచ్చేసి ₹4, మధ్యలో వచ్చేసి 3 పావుల, అంతే కదా. మిశ్రమం 3 పావులే కదా అని ఇచ్చింది, ₹3.25 కదా. రైట్. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసేయండి, సో 0.25. ఈ డిఫరెన్స్ ఇక్కడ వేసేయండి, సో 0.75 అనమాట. ఇక్కడ డెసిమల్ కట్ చేస్తే ఇక్కడ డెసిమల్ 25 ఒక్కసారి, 25 3 సార్లు. సో 3:1 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 3:1. సార్ మీరు 100 గ్రాముల రేటుకి ఎందుకు తీసుకున్నారు? 200 గ్రాముల రేటుకు తీసుకుంటే సరిపోదంటే మీరు 300 తీసుకున్న ఆన్సర్ వస్తుంది, కేజీ తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ 200 గ్రాముల రేట్లోకి మార్చాం అనుకుందాం. ఇప్పుడు అన్ని 100 మార్చుకున్నాం కదా. 200 గ్రాములకు 6 రూపాయలు అనుకుంటే అన్నిటిని ఏం చేస్తున్నాం? 200 గ్రాముల రేట్లలోకి మార్చేసుకుంటున్నాం మొత్తం. ఫస్ట్ వెరైటీ వచ్చేసి 6 రూపాయలు 200 గ్రాముల రేటు. సెకండ్ వెరైటీ వచ్చేసి 300కు 12 రూపాయలు అంటే 100 గ్రాములకు 4 రూపాయలు, 200కు 8 రూపాయలు అవుతుందా కాదా చెప్పండి? సో 800కు 8 రూపాయలకు 200 గ్రాములు. సో మధ్యలో వచ్చేసి 100 గ్రాముల రేటు 3 పావులు అన్నాడు కదా. అప్పుడు 200 గ్రాముల రేట్ ఎంత అవుతుంది? ₹6.50 అవుతుంది. ₹6.50. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ అన్నిటిని ఎందులోకి మార్చుకున్నాను? 200 గ్రాములలోనికి మార్చుకున్నాం. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ 50 పైసలు, ప్లస్ మైనస్ చూడొద్దు. ఈ డిఫరెన్స్ అమౌంట్ వచ్చి 150 పైసలు. ఇది ఒక్కసారి, ఇది 3 సార్లు. సేమ్ మళ్ళీ మనకు 3:1 వచ్చిందా లేదా? ఇందులోకి ఎందుకు మార్చుకోవాలి సార్? మనం కేజీలకు మార్చుకోవచ్చు కదా. అంటే కేజీలకు మార్చుకున్నా కూడా సేమ్ వస్తుంది అనమాట. అర్థమైంది? సో మనకు 3:1 ఏదైనా కూడా ఒకటి వస్తుంది. సేమ్ వీటి మీద మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. ఇక్కడ మనకు పావు కేజీ వచ్చేసి ₹12.50. పావు కేజీ ₹12.50. సో సెకండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ముప్పావు కేజీ వచ్చేసి
మనకు 30 kg వచ్చేసి 30 రూపీస్. ఫస్ట్ వెరైటీ పావు కేజీ, సెకండ్ వెరైటీ ఏమో 30 kg అనమాట. ఈ మిక్స్డ్ ఉంది కదా, ఈ హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చేసి 21 రూపీస్ అని తీసుకోండి. 21 రూపీస్ అనమాట. ఇది మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మరి పావు కేజీకి మార్చాలా, 30 kgకి మార్చాలా, హాఫ్ కేజీకి మార్చాలా అంటే మీరు ఏం చేయండి, ఇందులోనే మార్చాలని రూల్ లేదు, కేజీకి మార్చుకోవచ్చు. మీకు ఈజీ అనిపించిన దాంట్లోకి మార్చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వాటిలోకే మార్చాలని రూల్ ఏం లేదు, మీరు కేజీకి మార్చుకోవచ్చు. ఇప్పుడు పావు కేజీకి 12.5 అంటే హాఫ్ కేజీకి ఎంత అవుతుందో మీకు తెలుసు, కేజీకి ఎంత అవుతుందో మీకు తెలుసు. 30 kgకి 30 రూపాయలు అంటే కేజీకి ఎంత అవుతుందో ఇది కేజీ లాగా మార్చుకోండి, ఇది కేజీ లాగా మార్చుకోండి, ఇది కూడా కేజీ లాగా మార్చుకోండి. అది మళ్ళీ సూత్రంలో వేయండి, వచ్చేస్తుంది అనమాట. సో సేమ్ ఏదో ఒకటి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా ఒకసారి ట్రై చేసుకోండి. సో ఇక్కడ 50 గ్రాములు అంటాడు. సో 50 గ్రాములు అంటాడు. సో మనకి ఇందులో 50 గ్రాముల రేట్ వచ్చేసి మనకు 5 రూపాయలు అనుకుందాం. 50 గ్రాముల రేటు 5 రూపాయలు తీసుకుంటే మనకు, సో ఇక్కడ మనకి ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఎంత తీసుకుందాం, ఇది ఒక 150 గ్రాముల రేటు. సో 150 గ్రాముల రేటు వచ్చేసి, సో 150 గ్రాముల రేటు మనం తీసుకున్నట్లయితే 18 రూపాయలు తీసుకుందాం. 18 రూపాయలు 150 గ్రాముల రేటు తీసుకుందాం. సో మిక్స్డ్ అంటే పావు కేజీ అని పెట్టుకుంటే, సో పావు కేజీ వచ్చేసి మనకిందులో 5 రూపీస్ పర్ 50 గ్రామ్స్. ఇది 150 గ్రామ్స్కి వచ్చేసి ఇది ఇందులో 26 రూపీస్ తీసుకుందాం. 26 రూపీస్. ఇది ట్రై చేయండి, మీకు ఎంత వస్తుందో ఒకసారి చూసుకోండి. ఇది సేమ్ అనమాట. దేంట్లోకి మార్చాలి సార్ అంటే మీ ఇష్టం. మొత్తము 100 గ్రాముల రేట్ కన్నా మార్చుకోండి, లేదు అంటే మనకిందులో ఇది అన్ని పావు కేజీల కన్నా మార్చుకోండి, లేదు అన్ని కేజీలకైనా మార్చేసుకోండి. మీ కన్వీనియంట్ ప్రకారం దేంట్లోకి మార్చినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇది ఇలా తీసుకోండి, ఇది 18 ఓకే, ఇది 5 ఓకే, ఇది 26, ఇలానే ఉంచేసుకోండి. దాని ప్రకారం ఎంత వస్తుందో మీరు ట్రై చేసుకోండి. అవునా? సో రైట్, సేమ్ స్టోరీ అంతా సేమ్. ఎందుకు అలా మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అని అంటే, సో ఇందులో ఇది మార్చడం యూనిట్స్ ఈక్వల్గా ఉండడానికి చూడాలన్నమాట మనం. రైట్, కేజీ 5 రూపాయల వెలగల గోధుమలను కేజీ 9 రూపాయల వెలగల మరొక రకం గోధుమలతో ఏ నిష్పత్తిలో కలిపి మిశ్రమం యొక్క కేజీ అమ్మకపు వేల 10% లాభంతో 6 రూపాయల 60 పైసలు అగును అన్నాడు. ఇక్కడ చూడండి స్వామి, ఇది 5 రూపీస్ పర్ కేజీ అన్నాడు, ఇది 9 రూపీస్ పర్ కేజీ అన్నాడు. ఇక్కడ వచ్చేసి 6 రూపాయల 60 పైసలు. ఇది ఏంటిదంట? అమ్మకపు వేల. ఇలా అమ్మకపు వేల ఉండకూడదు, దాన్ని మనము కొన్న వేలలోకి మార్చేసుకోవాలి. ముందుగా కొన్న వేలకు మార్చిన తర్వాతనే నువ్వు లెక్క చేసుకోవాలి. ఇక్కడ చూడు, ఎందుకు అంటే ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలని చెప్పాము. ఇంతకుముందు అన్నిటిని 100 గ్రాములకి మార్చావు, 200కి మార్చావు, కేజీకి మార్చుకోమని చెప్పాం. సో అలా చేశారు. సో మనకు ప్రమాణాలన్నీ ఒక భాషలో ఉండాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది కొన్న వేలనే, అది కొన్న వేలనే, ఇది అమ్మకపు వేల ఉండకూడదు. దీన్ని కూడా కొన్న వేల వర్త్ ఎంత అవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్లో చూసాం, సిపి అనేది ఆల్వేస్ 100% అనమాట. ఎస్పి అనేది మారిపోతుంటుంది, ఎప్పుడు ఒకే విధమైన లాభం రాదు. సో సీజన్ అండ్ సీజన్ ఉంటుంది. ఇక్కడ 10% లాభం అంటే 100కు కొన్నామంటే 10% లాభం అంటే 110% అన్నమాట. ఇది ఇందులో మీకు 10% లాభం కనిపిస్తుందా లేదా చెప్పండి. 6 రూపాయల 60 పైసలు అన్నాడు. సో 6 రూపాయల 60 పైసలకు అమ్మినాం. ఇది 100% ఎంత? కొన్న వేల అనమాట, కాస్ట్ ప్రైస్. క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 660 డివైడెడ్ బై 110 అనమాట. ఇది డైరెక్ట్గా ఇది 6 టైమ్స్ పోతే ఎంత అవుతుంది? ఇక్కడ 6 రూపీస్ అనమాట. ఈ 6 రూపీస్ అనేది కొన్న వేల. ఇప్పుడు మన సూత్రం ఉంది కదా, ఫస్ట్ ప్రైస్, సెకండ్ ప్రైస్, మీన్ ప్రైస్ అనేది, మిక్స్డ్ ప్రైస్ అనేది దాంట్లో వేసేద్దాం. సో ఫస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత? 5 రూపీస్ అన్నమాట. సెకండ్ ప్రైస్ వచ్చేసి ఎంత? 9 రూపీస్ అనమాట. సో థర్డ్ ప్రైస్, మీన్ ప్రైస్ వచ్చేసి ఎంత? 6 రూపీస్. ఇది 6 రూపీస్ అనమాట. ఈ 660 తీసుకోకూడదు, ఎందుకంటే ఈ లాభం తీసేసాం మనం. అంతేగాని 10% లాభం వచ్చింది కదా అని ఇందులో 10% తీసేయకూడదు. మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో చెప్పాం, అట్లా వెనక్కి రాదనమాట. సో రైట్, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ 1 వస్తుంది, ఈ డిఫరెన్స్ అమౌంట్ 3 వస్తుంది. సో 3:1 ఈజ్ ద రేషియో అనమాట. సో 3:1 ఈజ్ ద రేషియో. ఇక్కడ 1:3 ఉంది, 3:1. 1:3 వేరు, 3:1 వేరు అనమాట. ఇందులో అదనంగా మనం చేసింది ఏంటిది అని అంటే, సో ఇందులో ఈ అమ్మిన వేల ఉంది కదా, దాన్ని కొన్న వేలలోకి మార్చుకున్నాం.
సేల్స్ ప్రైస్ అనమాట. ఇది కాస్ట్ ప్రైస్లోకి మార్చుకోవడం జరిగిందనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్, కేజీ 20 రూపాయల వెల గల 1 క్వింటాల్ బియ్యంను కేజీ 14 రూపాయల వెల గల ఎన్ని కేజీల బియ్యంతో కలిపి మిశ్రమంను కేజీ 18 రూపాయల చొప్పున అమ్మినట్లయితే 20% లాభం వచ్చును అన్నాడు. 20% లాభం వచ్చును. ఈ లాభము అన్నప్పుడు ఎప్పుడైనా కూడా దాన్ని అమ్మిన వేల అన్నమాట. నష్టము అన్నా కూడా అమ్మిన వేలనే. ఇప్పుడు లాభం అనేది ఎప్పుడు వస్తుంది? అమ్ముతూనే వస్తుంది. నష్టం అనేది ఎప్పుడు వస్తుంది? అమ్ముతూనే వస్తుంది. సో కాబట్టి మనం ఫస్ట్ దీన్ని కొన్న వేలలోకి మార్చేసుకోవాలి. ఇంతకుముందు 10% అన్నాడు కదా. సో మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి స్వామి, కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కూడా ఆల్వేస్ 100% అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ప్రాఫిట్ 10% అన్నాడు కాబట్టి అప్పుడు సేల్స్ ప్రైస్ ఎంత అయింది అంటే 110% అయిందనమాట. ఇది ఇంతకుముందుది. ఇప్పుడు ఇది ఎంత అన్నాడు అనంటే, ఇది కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా 100నే, ఇది మారదు. ఇది 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత చెప్పాడంటే 20% చెప్పాడు. అప్పుడు సేల్స్ ప్రైస్ ఎంత అవుతుందంటే 120% అవుతుంది. ఒకవేళ లాస్లో కూడా అమ్మొచ్చు కదా సార్ అంటే, లాస్ తీసుకుంటే సిపి వచ్చేసి 100% తీసుకుంటే లాస్ వచ్చేసి ఒక 2% అనుకోండి. అప్పుడు సేల్స్ ప్రైస్ ఎంత అవుతుందంటే 98% అవుతుందన్నమాట. 98% అవుతుంది. ఇందులో మీకు ప్రాఫిట్ 10% కనిపిస్తుంది, ఇందులో 20% కనిపిస్తుంది, ఇందులో లాస్. ఒకవేళ 25% అన్నాడు అనుకోండి స్వామి, అప్పుడు సిపి మనకు 100% అయితే ప్రాఫిట్ 25% అయితే ఎస్పి అనేది ఎంత అవుతుందంటే 125% అవుతుందన్నమాట. రైట్. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఎంత మనకు ప్రాఫిట్? 20% అన్నాడు కాబట్టి ఇక్కడ ఎస్పి వచ్చేసి మనకు ఎస్పి ఇచ్చాడు కాబట్టి ఎస్పి 120% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు ఎంత స్వామి? అది 120% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు ఇదే కదా అమ్మిన వేల. సో ఇది 18 రూపాయలు అనమాట. నేను సిపి కదా మనం కనుక్కోవాలని, సిపి అంటే కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. 100%కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 100 ఇంటూ 18 డివైడెడ్ బై 120 అనమాట. 20 ఇది 6 టైమ్స్, 20 ఇది 5 టైమ్స్, ఇది 6 3 టైమ్స్ అంటే ఎంత అవుతుంది? 15 రూపీస్. ఇప్పుడు మన సూత్రంలో వేసేసుకుందాం. ఫస్ట్ ప్రైస్ ఎంత చెప్పాడు ఇక్కడ? 20. సెకండ్ ప్రైస్ ఎంత చెప్పాడు ఇక్కడ? 14. మిక్స్డ్ ప్రైస్ ఎంత చెప్పాడు? 15 అన్నమాట. మిక్స్డ్ ప్రైస్ 15. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసుకోండి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేయండి. సో 1:5 అనమాట. సో 1:5. ఇప్పుడు చూడండి, ఏ నిష్పత్తిలో అని అంటే 1:5 అని చెప్తాం. కానీ ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పాడు ఆయన అంటే, సో మనకిందులో ఎన్ని కేజీల బియ్యంతో, ఏ వెరైటీ అడిగాడు? 14 రూపాయల కేజీ చొప్పున ఎన్ని కేజీల బియ్యంతో మనం కలపాలి అని అన్నాడు. సో 14 రూపాయల వెలగల బియ్యంను ఎన్ని కేజీలు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, 20 రూపాయల కేజీ 1 క్వింటాల్ అట. ఇక్కడ 20 రూపాయలదేది ఇదే కదా, దీని కింద వచ్చిన నిష్పత్తి ఇదే కదా. ఇది 1 కలిపితే ఇవి 5 కలపాలి, ఇవి 10 కేజీలు కలిపితే ఇవి 50 కేజీలు. అలాంటిది ఇది 1 క్వింటాల్ కలిపితే అని అన్నాడు. 1 క్వింటాల్ అన్నాడు కదా. మరి 1కి 1 క్వింటాల్ అయినప్పుడు 5కి ఎన్ని కలపాలి మనం? 5 క్వింటాల్స్ కలపాల్సి వస్తుంది. సో 5 క్వింటాల్స్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో 5 క్వింటాల్. ఇప్పుడు జనరల్గా మనం ఒక రూమ్లో ఉన్నాం అనుకోండి, రైస్ కుక్కర్లో ఒక గ్లాసు రైస్కు 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాం మనం, అంతే కదా, జనరల్గా అంతే కదా. సో ఇప్పుడు ఇది 1:2 రేషియో అనుకుంటే 1 గ్లాసుకు 2 గ్లాసుల నీరు మనం వేస్తాం. అలాంటిది మన ఫ్రెండ్స్ వచ్చారు ఇంకొక 4, అంటే 5 సో 5 గ్లాసుల రైస్కు ఇవి ఎన్ని వేస్తావు? అప్పుడు 10 గ్లాసెస్ వాటర్ వేస్తావా లేదా నువ్వు? అలాగే సేమ్ ఇక్కడ కూడా మనకు రేషియో ఎంత వచ్చింది అని అంటే 1:5 వచ్చింది. ఈ వెరైటీ అంట 1 క్వింటాల్, 1 క్వింటాల్ మనం ఇక్కడ ఇది మిక్స్ చేసినప్పుడు ఇవి 1కి 1 అన్నప్పుడు 5కి ఎన్ని క్వింటాల్ అవుతాయి? 5 క్వింటాల్స్ ఆన్సర్ అవుతుంది అనమాట. అట్లా అదే రేషియోలో మనం చేసుకుంటాం. సో 5 క్వింటాల్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. రైట్. ఇప్పుడు మనకేంటంటే రేషియో ప్రకారంగా మనకు 1 ఇస్తే అది కనుక్కుంటాం, అది ఇస్తే ఇది కనుక్కుంటాం అనమాట. ఇది మనకు ఎలిగేషన్లోని మనం బేసిక్స్ చూసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దీని కంటిన్యూషన్ భాగం కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.